సంబంధం అయినా స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే ముందడుగు వేయగలం. ఒకవేళ అలా లేకపోతే ఎలా ఉంటుంది? అదిలాగా చూసిద్దాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ సి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. మంచి ఓ పెద్ద డ్రమ్ము పక్కన సైకిల్ రిమ్ములా ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మేడం మీ ఇద్దరం భార్యాభర్తలమే. మా ఆవిడ పేరు కోకిల. నమస్కారం. నమస్కారం. పేరు కోకిల అయినా మనిషి డ్రాకులాలా ఉంటది, కంగారు పడవలసిన లేదు. ఇద్దరం ఒకే ఫీల్డ్ అండి, బాగా కష్టపడుతుంటాం, ఎక్కువగా నైట్ డ్యూటీలు చేసుకుంటుంటాం. ఏమే డ్యూటీ టైం అవుతుంది, వెళ్దాం పద. నడే. సారీ 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 ఓకే. నువ్వు రెండుసార్లు గుద్దేవింటి? ఆడు పెద్ద అందగాడ, నేను గుద్దిలే. ఫస్ట్ సారి గుద్దినప్పుడు చైన్ రాలా, రెండోసారి ఇదిగో. ఓ నువ్వు చైన్ కొట్టేసావా? ఓ అదా మీ ఫీల్డ్. ఓకే ఓకే ఓకే. మీకు తెలిసిపోయిందా? ఒకసారి సికింద్రాబాద్ బస్ స్టాండ్ లో ఎవరిదో పర్స్ కొట్టేస్తుంది, అదే టైంలో నా మనసు కొట్టేసింది అనమాట. అప్పుడు నేను తాళి కట్టేసాను సార్. సర్లే, పర్సులో ఎంత ఉంది? ఏయ్, ఏయ్. ఏదో కాగితం ఉందే. నాకు పర్సులు పారేసుకోవడం అలవాటు. ఈ పర్సు దొరికిన వాళ్ళు దయచేసి ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఇవ్వండి. ఇంట్లో ఎట్టు. ఆడిని స్కిట్ లో పెట్టుకోవడం ఎక్కువ, పర్సులు కూడా పెట్టుకుంటామా? హలో హలో సార్, మీరు ఇప్పుడు పర్సు పారేసుకున్నారు సార్. అవునమ్మా. మీరు పర్సు తీసుకుంది కానీ సార్ ఇక్కడికి వచ్చాను సార్. వస్తా నాకు. సార్ ఈ పర్సు నాదేనమ్మా. సార్ ఇందులో ఏం లేవు కదా సార్, ఎందుకు తిరిగి ఇచ్చేమని ఫోన్ చేశారు? ఎందుకు లేవయ్యా బాబు, నేను సీక్రెట్ జాబ్ లో దాతుంటుంది 10,000. చచ్చారు. నెక్స్ట్ మంత్ మా పిన్ని గారి కూతురు పెళ్లి ఉంది, చైనాలకి ఇచ్చేద్దాం. నేను కొట్టుకొచ్చిన అన్ని నీ అమ్మాలకు దుబ్బెడతావా? పెద్ద కష్టపడి సంపాదించి చెప్తావు, నువ్వు కొట్టుకొచ్చినవే కదా అన్ని. ఏపనా? సర్లే, ఈ రోజు నుంచి నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. ఇగో ఆల్ ది బెస్ట్. ఎలా? ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడు నువ్వు కొద్దిగా మర్యాదగా చెప్పాలి కదా. ఆల్ ది బెస్ట్. దీంతో అరుపులా లేదు, నువ్వు ఉరుములా ఉంది అది. ఏయ్, గూడ్స్ బండిలో మీదకి వచ్చేస్తావు, చూసుకో వెనకాల ఎవరున్నారో. ఈ ఇల్లు నేను ముందు చూజ్ చేసుకున్నాను, నేనే దొంగతనం చేస్తాను, నువ్వు ఇంకో ఇల్లు చూసుకో. నెల రోజుల క్రితం నేను చూశాను, నేనే దొంగతనం ఏం చెయ్యాలి. మాట్లాడతాను? గో. మొగుడు పెళ్ళాలి అంటారు కదండి, అంటే మొగుడు ఫస్ట్, నేను వెళ్తా. నేను వెళ్తానని చెప్ప. దొంగ దొంగ. బాత్రూమ్ లో సబ్బులు చీపురు గట్లు అన్ని తెచ్చేసావా? అయి నీకు వదిలేసానులే. ఆగా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి నువ్వు వెళ్ళావు, తర్వాత ఛాన్స్ నాది, మిగతా నాయి. నేను వెళ్ళాలంటే వద్దు, నేను ఒప్పుకోను, నాది. ఓరి దొంగ సచ్చినుడా, నా మీదే చదివేస్తావా? ఇగో ఇంద్రజక్క, ఈడు పొగరు అనుతాను చూడు. చెయ్యి. హలో, చెప్పండి. ఇక్కడ గాంధీనగర్ 3వ వీధిలోని 4వ ఇంట్లో దొంగలు ఒకడు పడ్డాడు. త్వరగా వచ్చేయండి. అసలే నిన్ను కానిస్టేబుల్ గా నా పక్కన ఎందుకు పెట్టుకున్నాను తెలుసా? నేను కానిస్టేబుల్ అయితే మిమ్మల్ని ఎస్ఐగా గుర్తుపడతారా? సెల్లో నిజంగా ఎక్కడ సార్ ఎంత కొడుతుంది నాకు చెప్పట్లేదు సార్. ఎక్కడ కొడుతున్నావురా? మూతి మీద. మూతి మీద కొడితే ఎలా చెప్తారా? అయ్య బాబు. ఏం చేస్తున్నావురా? అంటే సరదాగా తలుపులు ఓపెన్ చేస్తుంటే వస్తువులు తెచ్చుకుంటున్నాను సార్. అంటే దొంగతనం చేస్తున్నావా? దొంగతనం అంటారండి? నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందిరా నాకు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది సార్. ఏంటి ఎస్ఐనా కాదనా? కాదు, అసలు ఆర్టిస్టే కాదా అని. పదరా పోలీస్ స్టేషన్ అన్నాడు. ఎస్ఐ గారు సార్ నమస్తే. ఎస్ఐ ఏంటి పారిపోయాడు. ఆడు ఎక్కడికి పారిపోయాడు, ఈ లాటి దిగిపోతాడు. పద చెప్తాను. ఏటో వదిలేసారా? దీనికెలా తెలుసు వదిలేశారు అని అడుగుతుంది? అంటే నీకెలా తెలుసా నన్ను వదిలేశారు పోలీసులు అని? ఏట్లేట్లే, ఏ నువ్వేదో దాస్తున్నావు. నాగలు దాస్తున్నాను. చెప్పమని అడుగుతున్నానా? చెప్పు. ఇదే నన్ను పోలీసులకు పట్టించి డ్రామా ఆడుతుంది కదా, ఇప్పుడు దీనికి ఇస్తాను చూడండి, కరెక్ట్ గా ఉంటది. ఎస్. బంగారం ఏంటి? ఇలాదా? నీ పుట్టినరోజు కదా రేపు, అవును. నీకు మంచి బర్త్డే గిఫ్ట్ గా ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5 లో పెద్ద బంగ్లా, ఇంటి నిండా నగలు, డబ్బులు, పట్టు చీరలు. ఓయబ్బో నేను రాను, నువ్వు ఒక్కటి వెళ్ళు, మొత్తం తెచ్చేసుకో. సరే.
ట్రాప్ ట్రాప్ వద్దు ఇప్పుడు దానికి ఉంటుంది చూడండి. హలో, ఎవరమ్మా? ఎస్ఐ గారు, బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 5 లోని ఒక పెద్ద బంగ్లాలోని ఇల్లు మొత్తం దూసేస్తుందండి బాబు. అర్జెంట్ గా వచ్చి దాన్ని కుట్ట కుక్కల బండిలో వేసి తీసుకెళ్ళండి. వస్తానమ్మా. ఇప్పుడు ఇల్లు మొత్తం నాదే. సార్, మీరు రోడ్ నెంబర్ 5 లో బంగ్లాకి వెళ్ళలేదా సార్? వెళ్దాం అనుకున్నాను రా, కానీ సడన్ గా నాయన నుంచి ఫోన్ వస్తుంటే ఎస్ఐ గారు, సార్ మీరే ఎస్ఐ గారు, పదండి. ఒరేయ్, మళ్ళీ పారిపోయాడు. ఎన్ని ఎంట్రీలు ఇవ్వాలిరా బాబు? 3 తులాలు ఉంటది. ఇది గట్టి చేతే 7 గ్రాములు ఉండొచ్చు. రోడ్ నెంబర్ 5 నుంచి నగలన్నీ తెచ్చుకున్నావా? ఇదిగా నువ్వేం తెచ్చుకున్నా? ప్రాణాలు తెచ్చుకున్నానే. సర్లే గాని, ఇదిగో నెక్స్ట్ వీక్ మన పెళ్లి రోజు కదా, పెళ్లి రోజు కనుక నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. రోడ్ నెంబర్ 2 లో ఇల్లు ఒకటి చూసాను చెప్పాను కదా, చిన్న ఇల్లు. అవును. ఆ ఇంట్లో ఎవ్వరు లేరు. నువ్వు వెళ్ళి దొంగతనం చేసుకో, మొత్తం నీదే. ఇప్పుడే వెళ్తానులే. నాకు అదే కావాలి. ఆల్ ది బెస్ట్. ఎలా? వీడు ఎంతగా చెప్తున్నాడంటే ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. తలుపు తీసుంది దెబ్బగా మా ఆవిడ పట్ట. హలో, చెప్పమ్మా. మీ ఇంట్లోకి దండుపాల్యం బ్యాచ్ దొంగ ఒకటి దూరింది. మీకు కావాలంటే అర్జెంట్ గా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లును కాపాడుకోండి. వస్తానమ్మా. రా, నువ్వు ఎక్కడున్నావు? రా, ఇంట్లో ఉందా? రేయ్, ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు కదరా? కనపడకపోవడం ఏంటి సార్? కళ్ళు పంజగొట్లో వదిలేసి వచ్చారా మీరు? నీకు ఇలా కాదురా, యారా నాతో ఆడుకుంటున్నావా నువ్వు? సార్, ఆ, దొంగతనం చేసింది ఆవిడే సార్. ఏమా ఇట్రా? ఇది మీ ఆయన అవునండి. ఏం చేస్తుంటాడు? రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో దొంగతనం చేస్తుంటాడు. ఎవరింట్లోకి వెళ్ళి కన్నాళ్ళు వేస్తున్నావు? నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చూపిస్తా, పద చెప్తాను నీకు. ఇంద్రజ గారు, రాఘవ గారు, మేడం, ఇందులోంచి మీకేం తెలిసిందమ్మా? ఆడవాళ్ళు తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలని తెలుసు. ఆడవాళ్ళ దగ్గర మాత్రమే కాదు, పెళ్ళాం దగ్గర. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది ఎనీవేస్, దట్ వాజ్ మహాముదురులు మన మగవాళ్ళు మావి చిగురులు. టాలెంట్ ఉంటే ఇలాగే ముదుర్లు అవి ఇవి అని మాట్లాడుతుంటారు. మోహన్ అనడగాని అనడగాని చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. మన మగవాళ్ళ గురించి చెప్పండి సార్. అసలు ఏం చేసినా రాఘవ అద్భుతం. థ్యాంక్ యూ సార్. అంటే నాగిని చాలా చాలా ఈక్వల్ క్యారెక్టర్ ఇచ్చి నువ్వు అతని మీద ఉన్న ప్రేమని ఈ విధంగా తెలియపరుస్తావని అనుకోలేదు. అశోక్ చాలా బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.